అరకప్పు, కొత్తిమీర, ఉల్లిపాయ, ఎర్రగడ్డ, అంతే. బొంబాయి రవ్వలో బాగా వేడిగా ఉన్న నీరు మాత్రమే వేయాలి. 5 నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఈ బొంబాయి రవ్వ, రాత్రి మిగిలిన అన్నము మిక్సీలో వేసి బాగా గ్రైండర్ చేయాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీంట్లో నీళ్ళు కలపరాదు. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఈ ఇడ్లీ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దానిలో ఒక అర కానీ లీటర్ కానీ నీరు పోసి వేడి చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లో ఈ పిండిని వేసి అన్నిటికీ మూత పెట్టాలి. మంట ముట్టి మీడియంలో పెట్టుకోవాలి. కేవలం 10 నుండి 15 నిమిషాలు మాత్రమే ఉడకనివ్వాలి. ఎందుకంటే రవ్వ ప్లస్ అన్నము కాబట్టి త్వరగా ఉడుకుతాయి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లను దించి 2 నిమిషాలు చల్లారనివ్వాలి. వేడి మీద ఇడ్లీ తీయరాదు, చల్లారినాకనే చేయవలెను. ఇంతేనండి, ఇడ్లీ తయారు చేసే విధానము చాలా సింపుల్గా ఉంటుంది. కేవలం ఒక 15 నిమిషాల్లో మాత్రం పూర్తవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.